బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి గనుల్లోకి బొగ్గు ఉత్పత్తి అంతా నిలిచిపోయింది. నీళ్లు రావడం వల్ల సత్తుపల్లి జీవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇక జీవీఆర్ ఓసీలో 40,000 టన్నుల కిస్టారం, ఓసీలో 10,000 టన్నుల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షపు నీటిని తోడేందుకు 240 హెచ్పి మోటార్లను వినియోగిస్తున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో రహదారులు బురదమయమయ్యాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఉపేందర్ సిద్ధంగా ఉన్నారు. ఉపేందర్, జనరల్ గా భారీ వర్షాలు పడ్డాయి అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడితే ఖచ్చితంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయేటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉంది? సింగరేణి గనులు కావచ్చు, ఓవరాల్ గా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏంటి సిచ్యువేషన్? రమణ బాబు, ఇప్పటికే గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెలిపి వర్షాలతో ఉపరితల గనుల్లో మాత్రం పూర్తిగా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది అనేది చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్నటువంటి జేవీఆర్ ఓసీ గనుల్లో దాదాపుగా 98 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ అటు కృష్ణారావు ఓపెన్ గన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అక్కడ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఈ ఉపరితల గనుల్లో భారీగా వర్షపు నీరు కూడా చేరడంతో కూడా భారీగా ఏదైతే 50 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడింది. అటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి బొగ్గు గనుల్లో దాదాపుగా 2,60,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిందని చెప్పేసి అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే సింగరేణి అధికారులు భారీ మోటార్ల సాయంతో అక్కడ ఉన్న అంటే ఓసీ గనుల్లో నిలిచినటువంటి నీరుని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే గనుల్లో ఉన్నటువంటి సిబ్బందికి కూడా షిఫ్ట్ల వారీగా కూడా విధులుగా అయితే హాజరయ్యే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రమాదాలు సంభవించు అంటే ఆస్కారం ఉన్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు కూడా ఇస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఓసీ గనుల్లో రహదారులు కూడా పూర్తిగా బోధమయం కావడం, అటు వాహనాలు కూడా అంటే వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయి బొగ్గు అంటే వెలికి తీసిన బొగ్గు కూడా అక్కడ నీటిలో అంటే తడిసిపోయే పరిస్థితి ఉన్నది. దాని నేపథ్యంలోనే అధికారులు వాటిపై కూడా భారీ టార్పాలిన్లు వేసే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఈ 3 రోజుల్లో దాదాపుగా వేల కోట్ల రూపాయల అంటే వెలికితీత పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిందని, భారీ ఆదాయానికి గండిపడిందని చెప్పేసి అయితే సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక షిఫ్ట్ల వారీగా కూడా అంటే సిబ్బందికి విధుల్లోకి పంపిస్తున్నారు. భారీ అంటే మోటార్ల సహాయంతో 240 హార్స్ పవర్ ఉన్నటువంటి మోటార్ల సహాయంతో కూడా వీటిని అయితే బయటికి అయితే అంటే నీటిని వెలికి తీస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరో 2-3 రోజుల పాటు అటు ఏదో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షం ఉన్నదని చెప్పి అటు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అధికారులు మాత్రం తర్జన పడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దాదాపుగా ఎక్కడ అంటే జనజీవనం పూర్తిగా స్తంభించిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఓసీ గనుల్లోకి కూడా వెళ్ళడానికి కూడా అటు సిబ్బంది కూడా పూర్తిగా జంకుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా కొన్ని చర్యలు విరిగిపడటం కానీ, అదేవిధంగా గనుల్లోకి వెళ్తే మాత్రం ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అధికారులు కూడా కొంత పూర్తిగా అంటే అప్రమత్తతతో కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. సిబ్బందికి కూడా పూర్తిగా తర్ఫీదిస్తూ వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఎటువంటి సహాయక చర్యలు ఎటువంటి అంటే ముందుకెళ్లాలనే విషయాన్ని కూడా వాళ్ళైతే క్షుణ్ణంగా అంటే వారికి తర్ఫీదు ఇచ్చిన తర్వాతని గనుల్లోకి పంపిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికి మాత్రం దాదాపుగా వేల కోట్ల రూపాయల అంటే ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అంటే వెలికి తీసినటువంటి బొగ్గును కూడా తరలించేందుకు అంటే ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి ఇలానే ఉంది. ఇప్పటికే అటు ఏదైతే అధికారులు కూడా అంటే బొగ్గు ఎక్కడ నిల్వలు అక్కడ నిలిచిపోవడంతో కూడా కొంత రవాణాకు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే వెలికి తీసే పనులకు కూడా పూర్తిగా ఆటంకం ఏర్పడిందని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతంలో కొంత అంటే భారీ మోటార్ల సాయంతో అధికారులు మాత్రం తర్జన పడుతున్నారు. సింగరేణి అధికారులు మాత్రం ఇక్కడే ఉండి మాత్రం ఈ పనులను మాత్రం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అంటే వర్షాల నేపథ్యంలోనే వాగులు వంకలు కూడా పొంగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సింగరేణి వ్యాప్తంగా కావచ్చు, అదే విధంగా ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
మణుగూరులో ఉన్నటువంటి గనులు కావచ్చు, అటు కొత్తగూడెంలో ఉన్నటువంటి గనుల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ప్రత్యేకంగా ట్రాన్స్పరెంట్ ద్వారా కూడా అక్కడిక్కడ విధులు నిర్వహించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కూడా ప్రత్యేకంగా అంటే ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అప్రమత్తంగా ఉండాలనేది సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే సతుపల్లో ఉన్నటువంటి సింగరేణి గనుల్లో మాత్రం పూర్తిగా ఆటంకం ఏర్పడి మాత్రం పనులకు మాత్రం విఘాతం కలుగుతుందైతే చెప్పొచ్చు రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ఉపేందర్.